రేపు భద్రాచలం పర్యటనను రద్దు చేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొన్ని అనివార్య కారణాల వల్ల తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. స్కెడ్యూల్ ప్రకారం రేపు భద్రాచలానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది. శ్రీరామ నవమి వేడుకల్లో ఆయన పాల్గొని ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల భద్రాచలం పర్యటనను రద్దు చేసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు వెనుక కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దేవాలయంలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణ వేడుకకు వస్తున్నట్టుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నట్టుగా మొదట ప్రకటన వచ్చింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన పర్యటన రద్దయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన మరలా రోడ్వే కాకుండా ఒక వేరే రూట్ లో ఏమన్నా వస్తారా లేదా ఏపీ నుంచి ఏమన్నా వస్తారని దానిపై ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గతంలో కూడా చాలా మంది కూడా అధికారులు, మంత్రులు కూడా వచ్చిన నేపథ్యంలో మొదటిసారిగా 2015 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు అలాగే పట్టు వస్త్రాలు కూడా రాముల వారికి సమర్పించడం. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్నటువంటి భద్రాచలం దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా మరొకసారి వస్తారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన కూడా షెడ్యూల్ కూడా వచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరలా అది క్యాన్సిల్ కావడంతో కొంత భక్తులు అయితే ఆలోచిస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మరలా లేక హెలిప్యాడ్ ద్వారా రావచ్చు అంటూ కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా భద్రాచలంలో జరిగే కళ్యాణ వేడుకకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మరో 10 మంది మంత్రులు కూడా ఈ కళ్యాణ వేడుకలో పాల్గొనున్నారు. మిగతా ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ కూడా వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్న సమయంలో పర్యటన రద్దయింది. అయితే ఈ రేపు జరిగేటటువంటి కళ్యాణం సాయంత్రం వరకు కూడా హెలిప్యాడ్ ద్వారా వస్తారంటూ కూడా ఊహాగానం వస్తుంది. దీని మీద మాత్రం ఇంతవరకు పార్టీ నుంచి కావచ్చు అటు ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. రేపటి వరకు పార్టీ నుంచి దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? ఇలా ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా, అంటే హైదరాబాద్ నుంచి రోడ్వే ద్వారా 5 గంటల వరకు కూడా ఆ భద్రాచలం చేరుకుంటారు అని చెప్పేసి మొదట షెడ్యూల్ వచ్చింది. ఆ తర్వాత షెడ్యూల్ రద్దు చేసినట్టుగా మరలా షెడ్యూల్ వచ్చింది. కానీ ఇంకా రోడ్వే ద్వారా కాకుండా ఒకవేళ హెలిప్యాడ్ ద్వారా ఆయన తారపాక గెస్ట్ హౌస్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా దీని మీద అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే రేపు ఉదయం కళ్యాణం కాబట్టి రేపు 11 గంటల నుంచి 12 గంటలు జరిగేటటువంటి క్రతువు పాల్గొనే అవకాశం ఉండొచ్చు. రేపు ఉదయం ఒకవేళ హెలిప్యాడ్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్.